బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ రాజేంద్ర నగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రాథమిక హక్కులను కాపాడాలని యూపీఎస్సీ అభ్యర్థి అవినాష్ దుబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్లే చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతోందని, అదే ముగ్గురు అభ్యర్థుల మరణానికి కారణమైందని ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదని, రాజేంద్ర నగర్ ఘటనతో రుజువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ రాజేంద్ర నగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రాథమిక హక్కులను కాపాడాలని యూపీఎస్సీ అభ్యర్థి అవినాష్ దుబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఓవర్ టు యూ. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కి సంబంధించి ఘటనలో? శనివారం జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి ఆ ఘటనలో ముగ్గురు చనిపోయారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ దుబే అని యూపీఎస్సీ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ ఇష్యూ అనేది రాజేంద్ర నగర్ ఏదైతే ఘటన జరిగిందో కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ కి దగ్గరలోని సమీపంలో ఈ రావుస్ స్టడీ సర్కిల్ ఉంటుంది. దీంట్లో యూపీఎస్సీ అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. కోచింగ్ తీసుకున్న సందర్భంలో లైబ్రరీలో వారు చదువుకునే సందర్భంలో ఈ వాటర్ అనేది ఎక్కువగా ఫ్లోటింగ్ ఎక్కువ అవడం, అక్కడ డ్రైనేజీ అనేది స్టక్ అవడం వల్లే వాటర్ ఉప్పొంగి ప్రవహించి బేస్మెంట్ లోకి వెళ్ళడం, అక్కడ నుంచి కింద ఉన్న లైబ్రరీలోకి వెళ్ళడంతోనే అక్కడ నుంచి వారు ముగ్గురు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ మృత్యువాత పడ్డారు. దానికి సంబంధించి ప్రాథమిక హక్కులను కాపాడాలంటూ కూడా సిజేఐని అభ్యర్థిస్తూ అవినాష్ దుబే దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగానే ఓల్డ్ రాజేంద్ర నగర్ లో ముఖర్జీ నగర్ ప్రాంతంలో వర్షపు నీరు పొర్లుతుందనేది ప్రధానంగా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అంటే ఈ పరిస్థితి ముగ్గురు అభ్యర్థుల మరణానికి దారి తీసింది. సరైన ప్రమాణాలు పాటించకపోవడం కానీ, అక్కడ ఉన్న నిబంధనలు పాటించకుండా ఆ మున్సిపాలిటీలు కూడా పర్మిషన్ ఇవ్వడం ద్వారా ఇష్టానుసారం స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తున్నారు. దానివల్ల ఎంతో భవిష్యత్తున్న విద్యార్థులు బలవుతున్నారు అనేది ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తూ అవినాష్ దుబే ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. అరే, వర్షం పడితే మోకాళ్ళతో నీటిలో నడవాల్సిన పరిస్థితి వస్తున్నట్టు కూడా దీంట్లో వెల్లడించారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదని, రాజేంద్ర నగర్ లో జరిగిన ఈ ఘటన అనేది రుజువైందంటూ కూడా అవినాష్ దుబే ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. రైట్ శివ, అయితే ఈ ఘటన తర్వాత ఇప్పటికే 15 కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది కదా, మరి ఇంకా ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఉన్నట్లున్నాయా? రైట్, మొత్తంగా నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత నిరసన తెలియజేసే సందర్భంలో విద్యార్థులు ఇటువంటి కోచింగ్ సెంటర్ దాదాపు కరోల్ బాగ్, రాజేంద్ర నగర్, ఓల్డ్ రాజేంద్ర నగర్ లో దాదాపు 80 ఇన్స్టిట్యూట్స్ ఈ స్టడీ సర్కిల్స్ అనేవి ఉన్నాయి. అటువంటి వాటిపై నిబంధనల విరుద్ధంగా నడుచున్న వాటన్నిటిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేది వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలిసిన దానికి ప్రకారం, అధికారిక సమాచారం ప్రకారం ఢిల్లీ మేయర్ షెల్లీ ఉబరాయ్ 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లుగా తెలియజేశారు. రావుస్ అకాడమీకి 2021లోనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. తర్వాత మరికొన్ని స్టడీ సర్కిల్స్ కూడా ఈ పర్మిషన్ లభించింది. అంటే నిబంధనలకు విరుద్ధంగా అక్కడ సెల్లారు, దాని కింద మరో 2 ఫ్లోర్లకు నిబంధనలు లేకపోయినట్టు కానీ, అంటే పర్మిషన్ లేకపోయినా కానీ నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ ఇచ్చింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రధానంగా విద్యార్థులు కానీ ఇక్కడ ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటి వరకు తెలిసిన అధికారిక సమాచారం ప్రకారం 13 నుంచి 15 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారని చెప్తున్నారు. మరికొన్ని కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని నోటీసులు జారీ చేశారు. కొంతమంది అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని సేఫ్టీ మెథడ్స్ పాటిస్తున్నారా లేదా అనే దానిపై కూడా కరోల్ బాగ్, అలాగే పాత రాజేంద్ర నగర్, ఓల్డ్ రాజేంద్ర నగర్ లో ఉన్న ఈ స్టడీ సర్కిల్స్, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఏదైతే స్టడీ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ అన్ని ప్రదేశాల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.